పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ పవిత్ర సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయా, నీ జీవము గల మాటల ద్వారా మాతో మాట్లాడండి. భయముతో, ఆందోళనతో ఉన్న ప్రతి హృదయానికి నీ వాక్యము నెమ్మదిని కలిగించునుగాక. వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. అయా, ఈ వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము చదువుకున్న వాక్య భాగము కేవలము కొన్ని పదాల కూర్పు కాదు. ఇది పరలోకపు తండ్రి తన బిడ్డలకు వ్రాసిన ప్రేమలేఖ. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన మన స్థితిని ఎరిగినవాడుగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, లోకములో మనము నడుస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు నేను ఒంటరిని అనే భావన మనల్ని వేధిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా మనసులోని భయాన్ని పట్టించుకోలేక లోపల మదన పడుతుంటాం. అయితే ఇక్కడ దేవుడు నీ దేవుడనైన యెహోవానగు నేనే అని తన అధికారాన్ని, సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన దూరముగా ఉండి ఆజ్ఞలు జారీ చేసే దేవుడు కాదు. నీ కుడి చేతిని పట్టుకునేంత దగ్గరగా ఉండే దేవుడు. కుడి చేయి అనేది మనిషి యొక్క బలమునకు మరియు పనికి గుర్తు. నువ్వు బలహీనపడి పని చేయలేకపోతున్నప్పుడు నీ బలమైన కుడి చేతినే ఆయన పట్టుకుంటానంటున్నాడు. అంటే నీ భారాన్ని ఆయన తన భుజాల మీదకు వేసుకుంటున్నాడు. ఒకసారి ఒక తండ్రి తన చిన్న కూతురు కలిసి ఒక అడవి మార్గంలో వెళుతున్నారు. దారి చాలా ఇరుకుగా, రాళ్లతో, ముళ్లతో నిండి ఉంది. పక్కనే లోతైన కాలువ ప్రవహిస్తుంది. తండ్రి తన కూతురుతో అన్నాడు కదా, అమ్మా, నా చేయి పట్టుకో తల్లి, లేదంటే నువ్వు పడిపోతావు అని అన్నాడు. దానికి ఆ చిన్నారి నవ్వుతూ, వద్దు నాన్న, నువ్వే నా చేయి పట్టుకో అని అంది. అది విన్న తండ్రి చిన్నగా నవ్వి, అమ్మా, రెండింటికి తేడా ఏముంది అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తన తండ్రితో ఇలా అంది, చూడు నాన్న, నేను నీ చెయ్యి పట్టుకుంటే ఏదైనా ప్రమాదము జరిగినప్పుడు భయముతో నేను నీ చేయిని వదిలేయవచ్చు. కాని నీవు నా చెయ్యి పట్టుకుంటే ఏమి జరిగినా సరే నీవు నా చెయ్యి ఎప్పటికీ వదలవని నాకు తెలుసు అనంది. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా మనము దేవుని చేయిని పట్టుకోవడము కంటే ఆయనే మన కుడి చేతిని పట్టుకోవడము గొప్ప భాగ్యము. మనము బలహీనపడినా ఆయన మనల్ని వదలడు. అవును, మనకు సహాయము చేస్తాను అని చెప్పేవారు, మనల్ని ఆదరించువారు, మాటలు చెప్పేవారు అనేకులు ఉండొచ్చు. సహాయము చేస్తానని చివరి నిమిషంలో మనకు సహాయము చేయకుండా తప్పించుకునేవారు కూడా ఉంటారు. మనమందరము కూడా అటువంటి పరిస్థితినే ఏదో ఒక రోజున ఎదుర్కొనే ఉన్నాం. అయితే ఈ రోజున ఈ లేఖన భాగంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము ఆయన మనకు ధైర్యము చెబుతూనే, ఆయన యొక్క వాక్యముల ద్వారా బలపరుస్తూనే మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తాను అని అంటున్నారు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి మన తండ్రి నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన సహాయము చేస్తానని చెబితే తప్పకుండా సహాయము చేసి తీరుతాడు. ఆయనలో ఏ మార్పు లేదు, ఆయనలో ఏ చంచలత్వమైనను లేదు. ఆయన దేవుడు కేవలము మాటలు చెప్పి వాటికే పరిమితమైనటువంటి దేవుడు కాడు. ఆయన మహా శక్తి సంపన్నుడు. ఆయన తప్పక మనకి సహాయం చేసి
తీరుతాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నేను నీతో చెప్పియున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయివాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందునని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నీతి న్యాయములను అనుసరించు వారిని ఎన్నటికీ విడువడు. ఆయన ఏ రోజు కూడా నిన్ను విడువడు, జడబాయడు. ఆయన ఆశ్చర్యములు చేయివాడు, అద్భుతాలను జరిగించువాడు. ఆయన ఇచ్చినటువంటి మాట, చేసినటువంటి వాగ్దానము ఎన్నడూ నిరర్ధకమవ్వదు. దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని నీ యొక్క శోధనల వలయము నుండి, బాధల సుడిగుండములలో నుండి నిన్ను తప్పించి తీరమునకు చేరుస్తాడు. అబ్రహామును దేవుడు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని, నీ సంతానమును విస్తరింపజేసి నిన్ను దీవిస్తానని చెప్పినటువంటి మన పరమ తండ్రి పిల్లలు లేనటువంటి అబ్రహామును ఆశీర్వదించక మానివేయలేదు కదా. దావీదును నీ సింహాసనమును స్థిరపరుస్తాను, నిన్ను రాజుగా చేస్తాను అని గొర్రెలు కాచుకునే దావీదును రాజుగా చేయక కేవలము మాటతోనే సరిపెట్టలేదు కదా. ఇశ్రాయేలు మిమ్మలను బందీగృహము నుండి విడిపిస్తానని చెప్పి బానిసలుగా బ్రతుకుతున్న వారిని ఐగుప్తులోనే ఉంచలేదు కదా. ఎవరిని గురించి ధ్యానించినా, ఏ చోట చూసినా దేవుడొక్కసారి మాట ఇచ్చాడు అంటే సహాయము చేస్తానని చెప్పాడు అంటే అవి కేవలము మాటలుగానే మిగిలిపోలేదు. దేవుడు వారికిచ్చినటువంటి మాట కంటే, చెప్పిన దానికంటే ఎక్కువగానే వారిని ఆశీర్వదించాడు, ఎక్కువగానే వారికి సహాయం చేశాడు. కానీ నా వల్ల కాదు, నేను చేయలేనని ఏ రోజు కూడా ఆయన అనలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఉన్న దేవుడే ఈరోజు ఉన్నాడు. అప్పుడు అద్భుతములను చేసిన మన తండ్రి ఇప్పుడు చేస్తాడు. కాబట్టి మనము ఆ దేవాతి దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలముగా ఉన్నంత వరకు మనము దేన్ని గూర్చి కూడా భయపడవలసిన అవసరము లేదు, దిగులు చెందవలసిన పని లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు సాధ్యము కానిదంటూ ఈ లోకములో ఏదీ లేదు అని మనము ధైర్యము కలిగి జీవించాలి. నిజమే, నువ్వింతవరకు మనుషులు చేసిన ప్రమాణాలను విని విసిగిపోయి ఉండొచ్చు, వారు చెప్పే మాటలు విని అలసిపోయి కూడా ఉండొచ్చు. ఎవరు చూసినా నీకు సహాయము చేస్తానని చెప్పేవారే తప్పితే సహాయము చేయడానికి మాత్రము, నీ కష్టాల నుండి గట్టెక్కించేవారు మాత్రము ఇంతవరకు నీకు కనబడకపోయి ఉండొచ్చు. అనేకులు మనకు మాట ఇచ్చి తప్పి ఉండవచ్చు, చేస్తానన్న పని చేయకపోయి ఉండొచ్చు, వస్తానని సమయానికి ఏదో ఒక కారణము చెప్పి రాలేకపోయి ఉండొచ్చు. అందులో మీ తల్లిదండ్రులుండొచ్చు, మీ సహోదరులుండొచ్చు, నీ బిడ్డలుండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ ప్రాణ స్నేహితులు ఉండొచ్చు. అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వారంతా మనుషులే. మనుషులు అని అవసరము కోసమే, అవకాశము కోసమే, కొంతసేపు వారిని వారు ఇచ్చించుకోవడము కోసమే మన దగ్గర పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నేను చేయలేని పని అంటూ ఏదీ లేదు అంటారు. నాకందరూ తెలుసు, చిటికెలో నీ అవసరత తీరుస్తానంటారు. కానీ అవసరమైన సమయానికి మాత్రం ఒకరు కూడా మన పక్కన ఉండరు. ఈరోజు ఈ వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మాత్రము అటువంటి వాడు కాదు. ఆయన మన దగ్గర మాటలు చెప్పి ఆయనను హెచ్చించుకొనుటకు చూసేవాడు కాడు. ఆయన నీతి గలవాడు, యథార్థత గలవాడు. ఆయన చేస్తానని చెబుతూనే మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఎదుట ఉన్నది ఎంతటి కష్టమైన ఇరుకైన మార్గమైన ఆయన మాత్రము ఆయన యొక్క చేతిని విడవడు. అనారోగ్యము నుండి, అప్పుల బాధ నుండి, ఆర్థిక సమస్యల నుండి, నిత్య నరకాగ్ని నుండి, ప్రతి వాటి నుండి మనల్ని తప్పించగలడు, మనల్ని రక్షించగలడు. మన రక్షకుడైన యేసయ్య మాత్రమే, ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలిగిన వాడు అని గుర్తెరిగి ఆయనకు మొరపెడదాం. ముగించే ముందు ఒక్క నిమిషము ఆలోచించండి. దేవుడు నీ చేయి పట్టుకున్నాడంటే
ఆయన నీకంటే ముందుగా నడుస్తున్నాడని అర్థం. మార్గంలో గుంటలున్నా ముళ్ళున్నా ఆయనకు తెలుసు. నువ్వు పడిపోతుంటే నిన్నాపే శక్తి ఆయనకున్నది. మనము చేయాల్సిందల్లా ఆయన పట్టుకు మనల్ని మనము అప్పగించుకోవడమే. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును నడిపించిన దేవుడు మారలేదు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ జీవితంలో తుఫానులు రేగవచ్చు, అలలు నిన్ను ముంచెత్తాలని చూడొచ్చు. కాని నీ చేయి పట్టుకున్నది సామాన్యుడు కాదు, సముద్రాలను శాసించే సర్వశక్తిమంతుడు. కాబట్టి నీ పరిస్థితులను చూసి భయపడటము ఆపి నీ చేయి పట్టుకున్న నీ దేవుని వైపు చూడటము ప్రారంభించు. ఆయన నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు జడబాయడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. బహుశా ఈ వాక్యము మీరు వింటూ ఉంటున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని భయముతో మీరు వింటూ ఉండి ఉండవచ్చు. నా భవిష్యత్ ఏమవుతుంది? నా పిల్లల పరిస్థితి ఏమిటి? నాకున్న అనారోగ్యము నన్ను వదిలిపెడుతుందా? ఈ అప్పుల ఊబి నుండి నేను బయట పడతానా అని మీరు ఆందోళన చెందుతూ ఉంటే, ఇదిగో ప్రభు పిలుపు ఈరోజు మీకోసమే. ఆయన తన చేతులు చాపి పిలుస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, భయపడకు, నీ కుడి చేతిని నాకివ్వు అని అడుగుతున్నాడు. మీలో ఎవరైతే ప్రభువా, నా స్వంత శక్తితో నేను నడవలేకపోతున్నానయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని అనుకుంటున్నారో వారు మీరున్న చోటే మోకరిల్లండి. లేదా నిలబడి మీ రెండు చేతులను ఆకాశము వైపుకెత్తండి. మీ జీవిత నామను ఆయనకు అప్పగించండి. అంధకారంలో ఉన్న మీకు ఆయన వెలుగును చూపిస్తాడు. ఈరోజే ఆశ్చర్యకరమైన సహాయము పొందుకోవడానికి ఒకవేళ మీరు సిద్ధపడి ఉంటే మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ జీవము కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయాద్భుతమైన రీతిగా లేఖన భాగము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. దేవా, లోకపు భయాలు, శోధనలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మేము దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాం. కానీ ఈరోజు నువ్విచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును తండ్రి, నీవు మా కుడి చేతిని పట్టుకున్నావు. ఇక ఏ భయము మమ్మల్ని తాకకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యాధిలో ఉన్నవారికి నువ్వు స్వస్థతనిచ్చే సహాయకుడుగా ఉండండి. దేవా, ముఖ్యముగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. కిడ్నీ సంబంధిత వ్యాధులచే బాధింపబడుతున్న బిడ్డలను ముట్టండి. పక్షవాతముచే బాధింపబడుతున్న బిడ్డలను ముట్టండి. అయాంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలకు విడుదలను దయచేయండి. అయా, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. ఒంటరితనముతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని ఒంటరితనము బిడ్డల నుంచి దూరము చేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నా తండ్రి, కన్నీటిలో ఉన్నవారికి ఓదార్పునిచ్చే తండ్రిగా ఉండండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గమును సరళము చేయండి. నువ్వు పట్టుకున్న ఈ బిడ్డల చేయిని విడవక వారిని విజయపు శిఖరాలకు చేర్చండి. నీవు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? అవును తండ్రి, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆ దేశంలో వారున్న స్థలములో స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక ఇబ్బంది పడుతూ వేదనతో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని అధికారులతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు అకామ వచ్చేలాగున కృప చూపండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడు సహవాసాలకు లోను కాకుండా వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా
జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి కన్నీటి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారి ప్రతి న్యాయమైన ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ రేపటి దినాలలో నీ అద్భుత కార్యాలను చూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా రక్షకుడును మరియు విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.